సుకుమార్ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఆకట్టుకుంటున్న చిత్రం పుష్ప. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా హీరోతో సహా 5 భాషల్లో పుష్పరాజుగా హల్చల్ చేస్తున్నాడు. రిలీజ్ అయిన మొదటి రోజే డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం తగ్గేదేలే అంటూ రైజ్ అయి ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురిచేశాయి. బ్లాక్ బస్టర్ హిట్ గా అలరిస్తున్న పుష్ప సినిమా కథ కాపీ కొట్టిన కథేనంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వెబ్ సిరీస్లు, స్పానిష్ సినిమాలను ఫాలో అయ్యే ప్రేక్షకులు ఈ విషయాన్ని పసిగట్టారు. నెట్ఫ్లిక్స్ కు చెందిన ప్రఖ్యాత వెబ్ సిరీస్ నర్కోస్ కథని కాపీ కొట్టి దర్శక రచయిత సుకుమార్ పుష్ప కథని రాశాడని విమర్శలు వస్తున్నాయి. నర్కోస్ లో హీరో పేరు ఎస్కోబార్. సాధారణ డ్రగ్ స్మగ్లర్ గా జీవితాన్ని ఆరంభించి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని స్మగ్లింగ్ డాన్ గా ఎదుగుతాడు ఎస్కోబార్. పుష్ప ప్రధాన ఇతివృత్తం కూడా ఇదే కావటం విశేషం. సాధారణ కూలీగా ఎర్రచందనం స్మగ్లింగ్ లో ప్రవేశించిన పుష్పరాజ్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఎర్రచందనం స్మగ్లింగ్ డాన్ గా ఎదుగుతాడు. అలా ఎదిగే క్రమాన్ని చూపిన చిత్రంగా మొదటి భాగానికి పుష్ప ద రైజ్ అనే ట్యాగ్ లైన్ పెట్టాడు సుకుమార్. నర్కోస్ లో డ్రగ్స్ కి బదులుగా పుష్పలో ఎర్రచందనం స్మగ్లింగ్ ని బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నాడు సుకుమార్. ఇండియన్ నేటివిటీని ఎస్టాబ్లిష్ చేశాడు. హీరో క్యారెక్టరైజేషన్ కి ఇన్స్పిరేషన్ గా ఎస్కోబార్ క్యారెక్టర్ ని తీసుకున్నాడని విమర్శకుల అభిప్రాయం. నార్కోస్ సెకండ్ సీజన్ కథను అనుసరిస్తూ పుష్ప సినిమా రెండవ భాగం పుష్ప ద రూల్ కథ ఉండవచ్చని క్రిటిక్స్ అభిప్రాయం. దీనికి తన లెక్క ప్రకారం లెక్కల మాస్టర్ సుకుమార్ ఏం సమాధానం చెబుతారో చూద్దాం మరి.